రైట్, అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాం మనం కొద్ది రోజులుగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మీద ఫోక్సో కేసు నమోదు కావడం, ఆ నమోదైన క్రమంలో ఈ 5 నుంచి 10 రోజుల వరకు డ్రామాలు సాగుతూ ఉండడం, ఆ తర్వాత ఆయన కోర్టులో లొంగిపోవడం, ప్రస్తుతం చర్లపల్లి జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉండడం, ఇదంతా మనం చూస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ బీజేపీ అధిష్టానానికి సంబంధించిన దాని మీద ఆయనని తప్పియాలి, బండి సంజయ్ని తప్పియాలనే దాని మీద ఒత్తిళ్లు విపరీతంగా పెరుగుతున్నటువంటి సందర్భం. దీంతోపాటు చాలామంది ఉద్యమకారులు అయితేనేంది, లేకపోతే సామాజిక ఉద్యమకారులు అయితేనేంది, లేకపోతే మహిళా సంఘాలు అయితేనేంది, వివిధ పార్టీల నాయకులు అయితేనేంది, వీళ్ళందరూ కూడా నేరుగా రాష్ట్రపతికి లేఖలు రాస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండడం, ఆయన తనయుడి మీద ఫోక్సో ఆరోపణలు రావడం, ప్రస్తుతం ఆయన అండర్ ట్రయల్ ఖైదీగా ఉండడం నేపథ్యంలో ఆ కేసును నిర్వీర్యం అవుతూ ఉంటుంది. ఆయన మంత్రి పదవిలో ఉంటే తప్పనిసరిగా ఆయనను తప్పియాలి అని చెప్పేసి కూడా ఎవరైతే రాష్ట్రపతికి లేఖలు రాశారు, ఆ లేఖలు రాసిన క్రమంలోనే ఒక్కసారిగా బీజేపీ అధిష్టానం డిఫెన్స్లో పడిపోయింది. ఎట్లా దీని మీద క్లీన్గా బయటకు వస్తారా రారా అని తర్వాత రేపు కోర్టు చూసుకుంటుంది. కానీ ప్రస్తుతానికైతే బండి సంజయ్ని కొన్ని రోజులు మంత్రివర్గం నుంచి తప్పించేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. తీసుకున్న క్రమంలోనే ఒక్కసారిగా ఇక్కడ బీజేపీ అధిష్టానం ఏం చేసిందంటే ఇక ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మనందరం చూసినాం గతంలో తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రిగా సేవలు అందించినటువంటి ఈటల రాజేందర్ ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరడం, తర్వాత మన మల్కాజ్గిరి నుంచి మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన దాంట్లో ఎంపీగా గెలవడం మనందరం చూసినాం. ప్రస్తుతం ఆయన చాలా రోజుల నుంచి కూడా బీజేపీ పార్టీలో ఒక గమ్మత్తైన పరిస్థితుల్లో ఆయన మనుగడ సాగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ వర్గాలు, బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వ లోపాలు, ఆ తర్వాత ఆయన బేసికల్గా ఆయన అంతా కూడా మావోయిస్టు భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ సడన్గా ఇక్కడికి వచ్చి హిందుత్వం ఇదంతా వచ్చినప్పుడు కొన్ని బహిరంగంగానే ఆయన బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించిన సందర్భాలు మనం చూసినాం. దాంతోపాటుగా ఆయనకు బలమైన సామాజిక వర్గం పెద్ద ఎసెట్గా నిలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గం మొన్న కులగణాలు మనం చూసినాం. బీసీలో ఉన్నటువంటి అత్యంత పెద్ద కులం, అత్యంత ఎక్కువ జనాభా గల కులంలో ముదిరాజులు టాప్ ప్లేస్లో ఉండడం, ఆ తర్వాత బీసీ కార్డుని వేసుకొని ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తున్న సందర్భం. ఇప్పటికే కేంద్రంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడం, ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రామచంద్రరావు ఉండడం, ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఇక బండి సంజయ్ని పక్కన తప్పిస్తే మాత్రం దీనికి మంత్రి పదవిని ఈటల రాజేందర్కి అప్పచెప్పాలి అనే దాని మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈటలకు బీజేపీ అధిష్టానం పిలుపు, మంత్రిగా ఛాన్స్ అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో వస్తున్న వార్త ఆధారంగా నేను మీ ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భం. రైట్, చూడాలి తెలంగాణ ఉద్యమకారుడిగా ఈటల రాజేందర్ మీద ఇటు బీఆర్ఎస్ పార్టీలో కానీ లేకపోతే అన్నీ అంత ఆజానుభావుడుగా పాపం ఆయన ఎక్కడ కూడా కాంట్రవర్సీ జోలికి ఏం పోడు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఆ తర్వాత సామాజిక వర్గంలో భాగంగా ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించిన దాంట్లో కూడా ఆయన మంచి పట్టున్న నేపథ్యంలో కొంచెం ఏమైనా ఊతం జరుగుతుంది, ఈ డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా జరుగుతుంది, ఈటల రాజేందర్కి ఇవ్వడం వల్ల మళ్ళొకసారి క్లీన్ ఇమేజ్ ఏమైనా బీజేపీకి వస్తుంది అని చెప్పేసి కూడా అధిష్టానం యోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఢిల్లీకి పిలుపు వచ్చింది, ఢిల్లీకి వెళ్ళనున్నారు ఎవరు ఈటల రాజేందర్ అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ అభిమానులు చెప్తున్నటువంటి మాట. దీంతోపాటు వితిన్ ద పార్టీలో గత కొద్ది రోజులుగా ఈ వర్గపోరులో భాగంగా ఈటల రాజేందర్కు ఇటు బండి సంజయ్కి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా డి అంటే డి అనే కార్యక్రమం నడుస్తుంది. ఎప్పుడైనా కూడా వేరే పార్టీలతో కొట్లాడతారు, కానీ ఈటల రాజేందర్కి సంబంధించిన నియోజకవర్గం ఏదైతుందో హుజురాబాద్, అక్కడ నుంచి బండి సంజయ్ సంబంధించిన ఆ ప్రాంతంలో సర్పంచుల నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా పోటాపోటీగా అభ్యర్థులు నిలబెట్టినటువంటి సందర్భం. కొన్ని ఊర్లలో పోతే బీజేపీ నుంచే 2 అభ్యర్థులు, ఒక ఆయన బండి సంజయ్ అభ్యర్థి, ఇంకొక ఆయన ఈటల రాజేందర్ అభ్యర్థి, అట్లా నిలబెట్టినటువంటి సందర్భం. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు స్టేజ్ను కూడా ఇంతవరకు పంచుకోలేని సందర్భం. బేసికల్గా ఈటల రాజేందర్ రావడం అనేది బండి సంజయ్కి నచ్చలేదు. ఆ తర్వాత ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తారని చెప్పేసిన దాంట్లో కూడా 80% ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా బండి సంజయ్ పావులు కదిపినట్టుగా వితిన్ ద పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు.
ఆ చెప్తున్న క్రమంలో కూడా ఆయన కొంచెం భావోద్వేగానికి లోనై నేను ఎంత చేసిన పార్టీకి నేను ఈ టైంలో ఎంపీగా కూడా గెలిపించిన అని చెప్పేసి కూడా ఆయన అన్న సందర్భం. ఆ తర్వాత జరిగిన పోటీలలో ఇటు బీజేపీ అధిష్టానానికి సంబంధించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి లేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి జరిగినటువంటి ఈ వార్లో అటు ధర్మపురి అరవింద్ కానీ లేకపోతే ఈటల రాజేందర్ కానీ చాలామంది గట్టిగానే ప్రయత్నం చేసి ఇటు రాజా సింగ్ కానీ. బట్ ఏదేమైనా కూడా తీసుకొచ్చి రామచంద్రరావుకు అనూహ్యంగా రావడం, ఆ తర్వాత రానున్న రోజుల్లో దాన్ని మార్పిచ్చే ప్రయత్నం చేయడం, ఇటు బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఎందుకంటే అమిత్ షాకు కొంచెం దగ్గర వ్యక్తి కాబట్టి అమిత్ షాకు గతంలో ఉన్న అనుబంధంతో ఆయన కేంద్ర సహాయ మంత్రి ఇవ్వడం. అయితే ఈ ఫోక్సో కేసు తర్వాత, ఈ ఫోక్సో అయిన తర్వాత ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారినాయి. తప్పనిసరిగా బండి సంజయ్ తప్పించాల్సిన ఏమంటారు దాన్ని గత్యంతరం లేని పరిస్థితి ఇప్పుడు బీజేపీ మధ్యలో ఉంది. ఆ నేపథ్యంలోనే దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి, దీన్ని మళ్ళీ రాష్ట్ర బీజేపీలో ఒక కొత్త ఉత్సాహం నింపడానికి, రాష్ట్ర బీజేపీకి మంచి ఒక క్లీన్ ఇమేజ్ తీసుకురావడానికి ఈరోజు ఈటల అయితే కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి కూడా ఆయనని ఈరోజు కేంద్రం బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానం పిలుపునివ్వడం జరిగింది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత మంత్రివర్గంలో కొంచెం సఫిలేషన్ జరిగే అవకాశం ఉంది నేపథ్యంలో ఈసారి బండి సంజయ్ని పక్కన పెట్టేసి ఈటల రాజేందర్కు కేంద్ర సహాయ మంత్రో లేకపోతే ఏ మంత్రో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో మనకు తెలుస్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ.